స్టార్ట్ స్టార్ట్ చేసా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము పార్ట్ 2 చెప్తున్నాము. జాగ్రత్తగా విని, శ్రద్ధతో విని, దేవుని ప్రార్థనతో సంబంధించింది వింటేనే కానీ మీకు అర్థం అవ్వదు. అందుకని ప్రార్థన రూపంగా వినండి, సబ్స్క్రిప్షన్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మనకు వచ్చేది ఏమీ లేదు, కానీ దేవుని ఆర్డర్ని ధిస్కరించకుండా దేవుని పని చేసినట్టు మీకు దీవెనలు దేవుడు ఇస్తాడు. మేమేమి ఇవ్వలేము, మాకు గొప్ప ఏమి అక్కర్లేదు. అందుకని దేవుడు చెప్పినట్టు చేసి ఆ దీవెనలు మీరు పొందుతారని నేను ఆశిస్తున్నాను. దేవుడు ఏ రూపంగా అయితే ఈ లైక్ చేసి షేర్ చేసి మరి మీరు ప్రజలకి తెలియపరుస్తారో ఆ దీవెనలు మీకే దేవుడు ఇస్తాడు. వీరు సాక్ష్యకాలము అయిపోయిన పిమ్మట, అలాగే వారు చేసిన అద్భుత కార్యములు అయిపోయిన పిమ్మట, ఈ ఇద్దరు ఎవరు? ఆ రోజున ఏలియా సజీవులు అయిన వాళ్ళకి ముంగుర్తుగాను, మోషే మృతులైన వాళ్ళకి ముంగుర్తుగాను ఉన్న వీళ్ళిద్దరూ, ముంగుర్తుగా ఉన్న వీళ్ళిద్దరూ, అలాగే వారు చేసిన అద్భుత కార్యములు అయిపోయిన పిమ్మట 3.5 సంవత్సరముల భూమి మీద దేవుని కోసము ప్రచారం చేసిన పిమ్మట, పాతాళం నుండి వచ్చిన క్రూర మృగము, పాతాళంలో నుంచి ఒక క్రూర మృగము బయటకు వస్తుంది. ఏంటి? వీళ్ళిద్దరు చేసే అద్భుతమైన కార్యాలు, యెహోవా తండ్రి యేసు ప్రభు కోసం, పరిశుద్ధాత్మ దేవుడి కోసం వివరించిన కార్యములు. మరి వీళ్ళు ఏది కావాలంటే వర్షాన్ని ఆపటం, వర్షాన్ని కురిపించటం, వాళ్ళు ఏది కావాలన్నా అవన్నీ చేసిన దాన్ని సహించలేక క్రూర మృగము అనగా అంతక్రీస్తు వచ్చి వారిని చంపివేసును. అంతక్రీస్తు, ఈ అంతక్రీస్తు వచ్చి వాళ్ళ ఇద్దరి మీద యుద్ధం చేసి వాళ్ళ ఇద్దరిని కూడా చంపేస్తారు. చంపేసిన తర్వాత అందును బట్టి భూజనులందరూ సంతోషించి కట్నములు పంచుకొనిరి. ఈ రోజున ఈ దేశమంతా మరి దేవుని చేతిలో లేకుండా విగ్రహాల చేతుల్లో ఉంది గనక, ఆ విగ్రహాల చేతిలో ఉన్న తర్వాత వీళ్ళని ఇద్దరిని చంపి ఆ రోడ్డు పక్కన పడేసిన తర్వాత వాళ్ళు చూసి కట్నాలు పంచుకొని, అంటే వాళ్ళు పార్టీలు చేసుకొని ఆనందముతో బహుగా గంతులు వేస్తూ, ప్రజలు దేవుడంటే ఇష్టం లేని వాళ్ళు గంతులు వేస్తూ ఉంటారు. భూజనులందరూ సాక్షులు వచ్చారు, వచ్చిన సాక్షులు చచ్చారు అని అనుకున్నారు. భూజనులందరూ కూడా, దేవునికి ఇష్టము లేని వాళ్ళందరూ కూడా భూమి మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత దేవుని కోసం నాదే దేవుడు అని చెప్పారు. వాళ్ళు వచ్చి చచ్చారు అన్న ఆనందాన్ని వాళ్ళు ఎవరికాళ్ళు పార్టీలు చేసుకొని ఆనందించారు. 3.5 దినములు అని ఉన్నది. ఈ 3.5 దినములు కూడా యోనా ఎక్కడ ఉన్నారు? శాప గర్భంలో ఉన్నారు 3.5 దినములు. అలాగే వీళ్ళు కూడా అక్కడ చచ్చిన వాళ్ళు 3.5 దినములు ఉన్నారు, చచ్చారు అని అనుకున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఒక ప్రార్థనలో ఉన్నారు, వాళ్ళు ధ్యానంలో ఉన్నారు. అది మాత్రము భూజనులకు తెలియదు. ఈ 3.5 దినములు వారు సావలేదు, ధ్యానంలో ఉన్నారు. ఏ ధ్యానం అంటే, క్రూర మృగము నేను వారిని చంపివేసి తిని అని అనుకున్నది. అక్కడి నుంచి వచ్చాడు కదా అంతక్రీస్తు. ఇతను నేను చంపేశాను కదా అని ఆనందం ఎల్లబుచ్చాడు అంతక్రీస్తు. ఇక్కడున్న ప్రజలు కూడా చాలా సంతోషంతోనే గంతులు వేస్తూ ఉన్నారు. అలాగే ఆ కాల ప్రజలు కూడా వారు చనిపోయి అని అనుకున్నారు. వీళ్ళిద్దరు కూడా చచ్చిపోయారు. వాళ్ళకి సీమాలు పట్టడం లేదు, తర్వాత మరి కుళ్ళు పట్టలేదు, తర్వాత ముగ్గురు కూడా మనుషుల సక్రంగా ఉన్నారు, కానీ వాళ్ళ నుంచి వాసన కూడా రావడం లేదు. దారంట వెళ్ళిన వాళ్ళు అతనికి ఇష్టం లేని వాళ్ళు తిట్టుతూ, రకరకాలుగా మాట్లాడుతూ, ఇతందే దేశం అనుకున్నాడు అని రకరకాలుగా మాట్లాడుకుంటూ వాళ్ళు ఇద్దరిని నిందించారు. కానీ వారు పరవశ స్థితిలో ఉన్నారు. పరవశ ప్రార్థనలు 3 రకములు ఉన్నవి. ఈ 3 రకములో ఒక రకము పరవశ ప్రార్థన. ఈ పరవశ ప్రార్థన యోహాను గారు కూడా ఉన్నారు.
ఎక్కడ ఉన్నారు? యోహాను గారు భూమి మీద యేసు ప్రభుని చూసినప్పుడు 6.5 అడుగులు ఉన్నప్పుడు ఇతను పరదేశం నుంచి, అంటే ఆ ఆ సముద్రము సెంటర్లో ఉన్న ఒక నిధి నుంచి వాళ్ళు పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు ఎలా కనబడుతున్నాడు? ఒక కాలు సముద్రం మీదను, ఒక కాలు భూమి మీద. అంటే సముద్రంలో కాలంటే సముద్రంలో జీవ జలములు ఉన్నాయి, రకరకాలమైన జంతువులు ఉన్నాయి. వీటన్నిటి కూడా నేనే అధికారిని ముందు గుర్తుగా ఆ కాలు సముద్రంలో ఉన్నది, ఒక కాలు భూమి మీద ఉన్నది. భూమి మీద ఉన్న కాలు కూడా భూమి మీద ఉన్న జీవులు, మనుషులు సమస్తము కూడా వీటన్నిటి మీద అధికారిని నేనే అని రుజువు చేయటానికి అలాగున్నది. కళ్ళు సూర్యబింబంలాగా ఉన్నవి, చెవులు భారతదేశం అంత ఉన్నది. అంత ఎత్తు మనిషిని చూసేటప్పటికి స్పృహ తప్పి కింద పడిపోయాడు. అతను కూడా ఈ పరవశ స్థితిలోనే పడిపోయాడు, బ్రతికే ఉన్నారు. అలాగే వీళ్ళు ఆ పరవశ స్థితిలో ఉన్నారు. యోహాను పద్మాసలంకలోని పరవశ స్థితిలో ఉండెను యోహాను గారు ఆ పద్మాసలంకలోని. అందుకే నేను చచ్చిన వాని వలె పడిపోతుని అని వ్రాశాను. ఆ స్థితిలోనే వీరును ఉండిరి. ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా వీరు కూడా అలాగే ఉన్నారు. ప్రార్థనలు 4 రకములు. ఒకటి మామూలు ప్రార్థన, అనగా ప్రతి వారును తమకు కలిగిన యజ్ఞాంశములు దేవుణ్ణి చెప్పుకొనుట. ఇది మామూలు ప్రార్థన. మామూలు ప్రార్థన అనగా ప్రతి వారును రోజు చేసే ప్రార్థన. తమకు కలిగిన యజ్ఞాప అంశములు, ఎవరికి తోసిన విధానంగా దేవుని గణపరచటానికి, దేవుని స్తుతించటానికి చేసుకునే ప్రార్థన. దేవునికి చెప్పుకొనుట, మన బాధలు, మన శ్రమలు, మన కష్టాలు ఇవన్నీ కూడా దేవునికి చెప్పుకొనుట. ఇది మామూలు రోజు జరిగే ప్రార్థన. 2 ఉపవాస ప్రార్థన, అనగా మామూలు ప్రార్థన కన్నా కొంచెము ఎక్కువ. ఈ ఉపవాస ప్రార్థనలో 40 రోజులు ఉపవాసం ఉంటాము. ఈ 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మనకు వచ్చే వరాలు ఆ సమయంలోనే మనం అడుగుతాము, ఇస్తారు. అలాగే ఉపవాస ప్రార్థనలు ఎక్కువ అంతస్తు కలది. దాని మీద ఇందాక చెప్పిన దాని మీద ఇది ఇంకొక అంతస్తు ఎక్కువ కలిగినది. తమకు కలిగిన కోరికలను, ఎవరైతే ఉపవాస ప్రార్థనలోని కోరికలు, మనము 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్న తర్వాత జీవ గ్రంథములో, ప్రకటన గ్రంథం 20:12లో జీవ గ్రంథంలో పేరు నమోదు చేయించుకునటానికి చేసిన ప్రార్థన ఫలించి కొంతమందికి జీవ గ్రంథంలో పేరు అప్పుడే వచ్చింది. ఆ తర్వాత దర్శన వరాలు కావాలనుకున్న వాళ్ళకి కొంతమందికి దర్శన వరాలు, పూర్తిగా ప్రార్థన ఉన్న వాళ్ళకి దర్శన వరాలు ఇచ్చారు ప్రభు. అలాగే కొంతమందికి భాషతో మాట్లాడే వరాలు ఇచ్చారు ప్రభుకి. ఏదైనా కూడా ఉపవాసాలు ఉన్న తర్వాత వచ్చే అదృశ్య భావం ఇది. ఉపవాస ప్రార్థనలో ద్వారా నెరవేర్చుకొనుటకు చెయ్యు ప్రార్థనయే ఉపవాస ప్రార్థన. మనం అనుకున్నది సాధించటానికి, దేవుని బ్రతిమలాడ అడగటానికి, అతని పాదాల దగ్గరికి వెళ్ళటానికి ఇది ఉపవాస ప్రార్థన చాలా విలువైనది. 3 కనిపెట్టు ప్రార్థన, దర్శనాలు. ప్రభు ఏమి చెప్తున్నాడు, ఏమి మాట్లాడుతున్నారు, ఇది దర్శనము. కనిపెట్టుట ప్రార్థన అనగా దేవునితో మనము మాట్లాడిన పెదప. దర్శనం అనగా దేవునితో మనతో దేవుని మాట్లాడే విధానము. దేవుడు మనతో మాట్లాడుట, కానీ కనిపెట్టు ప్రార్థన చేయగా ఆ కనిపెట్టి దేవుడు మనతో మాట్లాడే విధానము. ప్రపంచంలో చాలా మంది మాట్లాడుతున్నారు, ఏమో అది నాకు మాత్రం పూర్తిగా తెలియదు, కానీ మన సంఘం మాత్రం దర్శన వరాలు ఉన్నవాళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు. మరి వరాలు నాకు ఇచ్చారు, మీకు ఇచ్చారు, అందరికి ఇచ్చారు. అలాంటి బాధ్యత వాక్యం వినే ప్రతి బిడ్డగా ప్రతి సంఘం కూడా ఉండాలని నా ఆశ, నా కోరిక. అలాగే ప్రజలకును దేవునికి రాయబారిగా ప్రతి బోధకుడు కూడా పట్టుదలగా ప్రార్థన చేసి సంపాదించుకొని ఈ రూపంగా జరిగించాలని నా ఆశ. అందరూ అలాగే ఉండును అని నేను అనుకుంటున్నాను. 4 పరవశ ప్రార్థన. ఇందాక మనం చెప్పుకున్నాము, పద్మాసలంకలో నుండి
యోహాను గారు వెళ్ళినప్పుడు దేవుని ఇందాక చూసినప్పుడు కింద పడిపోయినప్పుడు పరవశ ప్రార్థన. ఇప్పుడు ఏలియా గారును మోషే గారు పరవశ ప్రార్థనలో 3.5 రోజులు ఆ యోనా చేప గర్భంలో ఉన్న రీతిగా ఉన్నారు, జరుగును వచ్చును. అలాగూ ఈ ఇద్దరు సాక్షులు పరవశ ప్రార్థనలో ఉన్నారు. మాయ క్రూర మృగమును వారి అనుసరులను, క్రూర మృగము అనుసరులు అంటే ఈ ఇద్దరు సాక్షులు చనిపోయారని అనుకున్నారు. క్రూర మృగముల అనుసరులు. క్రూర మృగములు అంటే ఈ చంపిన అంతక్రీస్తు సంబంధించిన ఈ క్రూర మృగాలు. వీళ్ళందరూ కూడా బహు ఆనందిస్తున్నారు. చచ్చిపోయాడు, ఇక లేదు, క్రైస్తవ మతం లేదు, ఇవన్నీ అబద్ధం, దేవుడు లేడు అని బహుగా ఆనందిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ భారతదేశంలో కూడా అదే ఆనందించడం జరుగుతూ ఉంది. కానీ వారు సావలేదు. అర్థం చేసుకోవాలా బిడలు? కానీ వాళ్ళు సావలేదు. ఇది పరిశుద్ధమైన మాయ, ఒక పరిశుద్ధాత్మతో నింపబడ్డది. ప్రజల కన్నులు మూయగలిగింది. చచ్చినట్టే ఉన్నారు ప్రజలకి. కానీ దేవుని దృష్టిలో, ఈ ఇద్దరు దృష్టిలో మరణము లేదని బైబిళ్ళు ముందే రాసి ఉన్నవి. వాళ్ళు ఓలియా మొక్కకు సాదృశ్యంగా ఉన్నారు. ఓలియా మొక్కకు స్తంభాల్లాగా ఓలియా మొక్కకు మరణము లేదు. నోవాహ కాలంలో జలప్రళయమునప్పుడు పౌరవు తీసుకొచ్చిన ఓలియా సిగురు చూసి దానికి మరణము లేదన్నారు. ఈ ఓలియా తోటకి యేసు ప్రభు వెళ్ళి ప్రార్థన చేసిన మొక్కలు 2025 సంవత్సరాల క్రితం అప్పుడున్న మొక్కలు కూడా ఇప్పుడే ఉన్నాయి. దీన్ని బట్టి దీపస్తంభంలా ఓలియా మొక్కలు ఉన్నాయని, ఓలియా మొక్కలకే మరణము లేదని తెలుసు. అనగా మహిమ మాయ. ఇదంతా కూడా మనుషులకి మహిమలాగే ఉన్నది, కానీ ఇదంతా ఒక మాయలాగే ఉన్నది, కానీ అది మాత్రం దేవునికి తెలుసు. ఇది మాయలాగా అకాల ప్రజలకు కనబడుచున్నది. అకాల ప్రజలకు, భూలోకం మీద ఉంది నమ్మలేని వాళ్ళకి, అసలు పూర్తిగా నమ్మలేని వాళ్ళకి, ఇది క్రైస్తవ మతం, మన మతాలు మంచివి అని అనుకున్న వాళ్ళకి ఇది కనిపించదు. కానీ మాయ కాదు ఇది. మాయ అనుకుంటారు కానీ ఇది మాయ కాదు, మాయ జలము కాదు, ఇది దేవుని శక్తి. ఆ రోజున మోషే మరి 10 ఆజ్ఞలు ఇచ్చారు. 10 ఆజ్ఞలు 9 ఆజ్ఞలు మరి గారిడి వాళ్ళు బూరుడి వాళ్ళు చేశారు. కానీ 10వ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు చేయలేకపోయారు. మోషే చేయగలిగారు. మోషే చేసింది వాళ్ళు చేయలేకపోయారు. అలాగే ఈ రోజున కూడా అదే వాతావరణంగా ఏర్పడింది. పరలోకం నుండి ఆ ఇద్దరు సాక్షులు వెంట వచ్చిన ఆ సైన్య సమూహమును వారును అంతార్థమై పోయిరి. పరలోకం నుండి వచ్చిన ఈ ఇద్దరు సాక్షులు అంటే పరలోకం నుంచి విడిదిగి వచ్చారు. వెంట వచ్చిన ఆ సైన్య సమూహము, అతనితో కూడా సైన్యం వచ్చింది, సమూహం వచ్చింది. కానీ అది మనుషులకి కనిపించలేదు, వాళ్ళిద్దరికే కనిపించింది. వాళ్ళ చుట్టూ కూడా ఎంతో పరలోకం నుండి వచ్చిన సైన్యం బలంగా ఉన్నారు. వారును అంతార్థమై పోయిరి. ఐగుప్తు దేశము కొరత్వమునకు గుర్తు. ఆహారమునకి ఐగుప్తు దేశంలోనికి ప్రవేశించిన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి ఒక్క ఆహారము లేదని ఆ రోజు మరి ప్రార్థన చేయగా మరి ఈ యోహాను గారు 7 సంవత్సరాల కరువు, 7 సంవత్సరాల పంట అన్నప్పుడు ఎక్కడ ఆహారం లేకపోవటంలోని యోహాను గారు ఐగుప్తు దేశంలోని బంధించబడ్డవాడిని మరియు పారిపతని రాజుగారు కొన్నారు కనుక అతన్ని తీసుకెళ్లి ఐగుప్తు దేశాన్ని పెట్టినప్పుడు, అతను మంత్రి పదవి ఇచ్చినప్పుడు అతను 7 సంవత్సరాలు పంట పండించి అద్భుతంగా మరి అందరికీ కరువు ఇచ్చారు. ఆ కరువు రూపంగా ఆ రోజున ఇశ్రాయేలు జనం మొత్తం అంతా కలిసి 70 మంది అక్కడికి వెళ్ళారు ఆహారం కోసం. 430 సంవత్సరములు భయంకరమైన క్రూరత్వంలో ఐగుప్తులు హింసించిరి. 430 సంవత్సరములు దాదాపు వాళ్ళు క్రూరత్వంగా హింసించిరి ఇశ్రాయేలు జనాన్ని. 70 మంది వెళ్ళినప్పుడు లక్షల మంది అయిపోయారు. అక్కడున్న ఐగుప్తు జనం గంట ఈ ఇశ్రాయేలు జనమే ఈ 70 మంది ఎక్కువైపోయారు. అప్పుడు కుట్ర పన్ని, అది అంతా తెలిసిన విషయమే, కుట్ర పన్ని మగబిడ్డలను చంపేమన్న కాలంలో మోషే గారు ఆ రోజున వచ్చారు. అది తెలిసిన విషయమే. పరవశ స్థితిలోనున్న ఇద్దరు సాక్షులను 3.5 సంవత్సరములు ప్రకటించి తమ సమయము గడిచిపోగానే 3.5 సంవత్సరములు ఈ భూలోకం మీద వాళ్ళు ప్రకటించారు దేవుని కోసము. ఎవరు నిజము ఎవరు అబద్ధం అనేది
వేరే సంగతి కాదు. ఒక్క యేసు ప్రభు కోసమే, ఒక్క యెహోవా తండ్రి కోసమే, ఒక్క పరిశుద్ధాత్మ కోసమే వాళ్ళు ప్రకటించారు. 3.5 సంవత్సరములు అయిపోగానే పరలోకం నుండి జీవాత్మ వచ్చింది. పరలోకం నుండి జీవాత్మ, వీళ్ళు 3.5 రోజులు అక్కడ పడిపోగానే అక్కడి నుంచి పరలోకం నుంచి జీవాత్మ ఇళ్లలోకి వచ్చింది. పరవశ స్థితిలోనున్న వారిలో ప్రవేశించగా ఆ జీవాత్మ వీళ్ళు పడిపోయిన తర్వాత అక్కడ ఆలోకి వచ్చిన తర్వాత వారు పాదములు మోపి నిలిచిరి. అప్పుడు పాదాలు ఇవన్నీ కూడా నర్రాలి అక్కడక్కడ స్టక్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఆలలో ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు నిలబడ్డారు. నిలబడి వెంటనే మేము బ్రతికాము అనుకున్నారు. అప్పుడు వారిని చూసిన వారికి భయము కలిగెను. ముందు కట్నాలు పంచుకున్నారు, పార్టీలు చేసుకున్నారు, తాగుడు మందు అద్భుతాలు చేశారు. ఇప్పుడు 3.5 రోజులు అలా ఆనందానికి అంతు లేదు. ఇప్పుడు పైకి లేచి నిల్చున్నారు. అప్పుడు చూశారు, వీళ్ళిద్దరిని చూసి భయభ్రాంతులయ్యారు. ఇప్పుడు ఇక ఆనందం పోయింది, భయము పుట్టింది, వణుగుడు పుట్టింది. వీళ్ళు 3.5 సంవత్సరంలో భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు, అగ్ని నర్పించారు, వర్షాలు ఆపేశారు. ఇన్ని చేసిన వాళ్ళు మనం నమ్మిన వాళ్ళ మీద మళ్ళీ ఏమైనా చేస్తాడా అన్న భయం వీళ్ళలో కలిగింది. పైకి ఎక్కిరమని పరలోకం నుండి ఒక స్వరము వినబడినో, ఇక రండి, మీ పని అయిపోయింది భూలోకం మీద, రండి పరలోకానికి వచ్చేయండి, మీరు పరలోక వాసులు కదా అని ప్రభు చెప్పగానే వీళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు. అలాగే రేపు పెళ్లి కుమార్తె వెళ్ళినప్పుడు అవిశ్వాసులు సాతాను పెట్టిన మాయలో పడిపోవుదురు. అలాగే రేపు పెళ్లి కుమార్తె వెళ్ళినప్పుడు ఎక్కడికి, పరలోకానికి వెళ్ళినప్పుడు అవిశ్వాసులు అంటే దేవుని నమ్ముకోకుండా, దేవుని ఎవడో అర్థం చేసుకోకుండా మిగిలిన ఈ ప్రజలకి సాతాను పెట్టిన మాయలో పడిపోదురు. సాతాను గారు చేసే మాయలు, సాతాను గారు అంటే ఎవరు వివరంగా తెలుసు, వివరంగా ముందే తెలుసు. ఆ మాయలో పడిపోయి 666 ముద్ర నెసటి మీద వేసిన వాళ్ళు ఆహారము అయినా పూర్తిగా పెట్టరు. శ్రమలు, బాధలు ఇవన్నీ కూడా ముందు ఎపిసోడ్లోని మీకు చెప్పే ఉన్నాను. ఎలాంటి శ్రమలు, కోడి పిల్లంతా ఒక్కొక్క మిడత, దానికి విషరూపంలో ఉన్న మిడత, చీకటి, చీకటి, సూర్యుడు తప్పుకుంటాడు, చంద్రుడు తప్పుకుంటాడు, నక్షత్రాలు అంజూరపు పళ్ళు రాలిపోయినట్టు రాలిపోతారు. ఏమి లేదు. ఆ సమయంలోనే ఈ భయంకరమైన మిడతలు కొడతాయి. ఇవన్నీ కూడా పాతాళ లోకం మీద నుంచి వచ్చినాయి. ఇవన్నీ కూడా మీకు చెప్పాను. సాతాను పెట్టిన మాయలో పడిపోయేవారు. సాక్షుల పైకి వెళ్ళుచుండగా వారు శత్రువులు వారిని చూసిరి. వారు మేఘారుడులై పరలోకమునకు ఆరోహణమైరి. యేసు ప్రభు ఏ రూపుడింగ్ అయితే ఆరోహణమయ్యాడు, వీళ్ళిద్దరు కూడా అలా వెళ్ళిపోతుంటే అక్కడ ఆనందించి గంతులు వేసిన వాళ్ళందరూ చూసి భయభ్రాంతులైపోయారు. గడియలోని భూకంపం వలన 7,000 మంది చనిపోయిరి. ఆ సమయంలో వీళ్ళు వెళ్ళేటప్పుడు, ఆ అద్భుతమైన కార్యాలు జరిగేటప్పుడు భూకంపం వచ్చింది. అక్కడ 7,000 మంది చచ్చిపోయారు. ఇది ఇప్పుడు చచ్చిపోయారా అని మీరు అనుకుంటున్నారా? లేకుంటే వాక్యంలో వినేవాళ్ళు అనుకుంటున్నారా? అది కాదు. యోహాను గారు చూస్తున్నారు దర్శన రూపంగా. అది చూసినప్పుడు అక్కడ ఇది 7,000 మంది చచ్చిపోయారు కదా, రేపు జరిగే ఈ 7 ఏళ్ల శ్రమకాలంలో అక్కడ అప్పుడు చచ్చిపోతారు. వీళ్ళిద్దరు వెళ్ళేటప్పుడు భూకంపం వచ్చినప్పుడు 7,000 మంది అక్కడ కూలిపోతారు. మిగతా వారు ఇది చూసి భయపడిరి. అది మిగతా వాళ్ళందరూ గడగడ వణిగారు, భయపడ్డారు, భయపడి చింతించారు. కొందరైతే దేవుణ్ణి స్తుతించిరి. చాలా మంది మార్పు వచ్చారు. అప్పుడు తల్లిలో హృదయం, బిడల హృదయం తల్లులేవు మార్చి అది స్తుతించారు. భూకంపం వల్ల మేలు కలిగినది చూసి వారు దేవుణ్ణి స్తుతించారు కనుక వారికి రక్షణ. ఆ భూకంపం వల్ల మరణిస్తే 7,000 మంది మరణించారు, కానీ దానివల్ల లక్షల మంది మార్పు ఇచ్చారు, ఆనందించారు. దేవుని వైపు చాలా మంది మార్పు వచ్చింది. దేవుని నమ్మని వారు ఉందురు, కానీ వారును మహా కఠినలైందిరి. అంటే అది చూసి ఇలా చేస్తారా అనుకోలేదు. దేవుడైతే ఇంతమందిని చంపుతాడా? వీళ్ళందరూ మారిపోతారా? ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి రాజ్యం వాళ్ళది. ఇప్పుడు అనుకున్న ప్రజలు అప్పుడు కూడా కఠినంగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది మిగులుతారు. వాళ్ళు రకరకాలుగా ఇంకా
కోప ఉగ్రతులైపోతా ఉంటారు. అర్మగేదోను యుద్ధ కాలంలో సైతానుతో కలిగిన యుద్ధము చేసేవారు. అర్మగేదోను యుద్ధ కాలంలో సైతానుతో దేవుడు చేసే యుద్ధ కాలము. నేను పెళ్లి కుమార్తె వరసలోనికి వెళ్ళేవాడును గనక దీన్ని చదవ నక్కర్లేదు అని ఒకరు అనుకొనును. ప్రకటన గ్రంథాన్ని చదవనక్కర్లేదు. నేను పెళ్లి కుమార్తె వరుసకి వెళ్ళిపోయాను, నేను బిషప్ని, నేను పౌలుని, తర్వాత నేను రెవరెండ్ని, నేను బాడీ మెంబర్ని, అది ఇది నేను దాదాపు లేదంటే నాకు ఒక 10 సంఘాలు ఉన్నాయి, నాకు 20 సంఘాలు ఉన్నాయి, దేవుడు నన్ను అనుగ్రహించబోతే ఎవరా అని అనటం గొప్పతనం కాదు. నువ్వు మందిరాలకు కడటం గొప్పతనం కాదు. ప్రజల్ని వందలు కాదు వేళ్ళ సంఖ్య నువ్వు ఏర్పాటు చేసుకుంటాం గొప్పతనం కాదు. బైబుల్ అంతా క్లియర్గా చదివి బైబుల్ చూడకుండా నువ్వు చెప్పినంత మాత్రాన గొప్పతనం కాదు. ఏది గొప్పతనం? దేవునితో రాయబారిగా ఉన్నావా? సంఘంలో ఉన్న ఇబ్బందులు దేవునికి తెలియపరుస్తున్నావా? దేవుడు వాళ్ళు ఇది దీనివల్ల ప్రార్థన నేలందువల్ల లేకుంటే ఏదో చేశారు అని అతను చెప్తే అది వచ్చేసి ఇక్కడ చెప్పిన తర్వాత సాతాను క్రియల్ని లయపరిచి నువ్వు ఆ బిడ్డకి ఆనందాన్ని కలగజేస్తున్నావా? ఇది దేవునికి ఇష్టమైన కార్యం. నువ్వు అడగండి దేవుణ్ణి, రాయబారితనంగా ఉండండి. అంతేగాని ఏదో ఉంది ఎక్కడెక్కడో సంపాదించేస్తున్నాము ఇది దేవుని కృప అంటే అది పప్పులో అడిగేసిన వాడుగా మనం బోధకులు మిగులుతాము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక. జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథాన్ని సీరియల్గా చెబుతున్నాను. మరి యూట్యూబ్లో ఏ భాషలో వచ్చినా తెలుగులో వచ్చినా కూడా సీరియల్గా ఇంతవరకు ఎవరు చెప్పినట్టు కనిపించలేదు. చాలామందికి తెలుసు, ఆయన అర్థాలు కొంతవరకే తెలుసు. దేవుడు ఆనాడే చెప్పాడు, అనగారు ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నాను, దీనికి షార్ట్ కట్గా మీరు రాయమంటున్నారు, దీనికి వివరణ నేను రాస్తాను ప్రభు అంటే వద్దు. ఆ కాల సమయములో నా బిడలు వస్తారు, నా బిడలతో నేను చెప్పించుకుంటున్నాడు, నువ్వు మూత వేయమని ఆహానికి ఆర్డర్ ఇచ్చారు. దానియేలు కాలంలో దానియేలు రాసిన పుస్తకంలో అయ్యా దీనికి అర్థాలు చాలా ఉన్నాయి అనుకుంటా, ఆ అర్థాలు చెప్పితే నేను రాస్తాను ప్రభువా అని అన్నప్పుడు దానియేలుకి చెప్పారు, ఆ కాలంలో నా బిడలు వస్తారు వాళ్ళతో చెప్పిస్తానన్నారు. ఇది 40 సంవత్సరాల క్రితం నేను రాసిన రాత దేవుడు వచ్చి నువ్వు మూయబడటానికి రాయలేదు, ఇప్పుడు నేను ప్రపంచానికి పంపుతానన్నారు. నా బాధ్యత ఇప్పడమే. అందుకే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎవరి మీద ఇంకో రూపుడిగా అనుకోవట్లేదు. అందరూ బోధకులే, అందరూ దేవుని బిడలే. కానీ చెప్పింది అర్థం చేసుకొని ఇది చూసి ఇంకా తెలియని వాళ్ళకి పంపించి లైక్ చేసి షేర్ చేయండి, చేసి దేవుని దీవెనలో పొంది ముందుకు నడవండి. దీన్ని చదవనక్కర్లేదు అని ఒకరు అనుకొనును. అనగా ఈ శ్రమలలోనికి నేను వెళ్ళలేనిది వారి నిశ్చయము. ఏంటి శ్రమ? ప్రకటన గ్రంథం అంటేనే శ్రమ, ఆ తర్వాత దాన్ని వివరణ అంటేనే ఇంకా శ్రమ. 65 పుస్తకాలు ప్రపంచ నలుమూలలో కూడా పాకి ఉన్నది. కానీ దానికి ప్రకటన గ్రంథం తోడు లేకపోతే అది వ్యర్థమని ప్రభు చెబుతున్నారు. ఇక్కడ 3 రాకడ వచ్చు వరకు మేమెక్కడా ఉందుమని కొందరు అనుకొందురు. వీరు దృష్టిలో ఇది సబబే, కానీ దేవుని దృష్టిలో మాత్రం తప్పు. దేవుని పని చేసిన వాళ్ళు రాకడ వచ్చే వరకు మేము ఎక్కడ ఉంటాం అన్నవ భక్తులు కూడా ఉన్నారు. ఎవరు? కౌరిష మహారుషి సాధు సుందర్ సింగ్ గారు, మరి సుదర్శన్ రాజు గారు, మరి థామస్ గారు, వీళ్ళు మొత్తం అంతా మన భారతదేశం తరపున మొత్తం 5 ఉన్నారు. ప్రపంచ దేశాలు మొత్తం అంతా కలిపి 500 మంది అందులో ఉన్నారు. 5,000 మంది 5,000 మంది అందులో ఉన్నారు. ఉంటే ఇప్పుడు హిమాలయ పర్వతాల్లోని వాళ్ళు కూడా ఒక్కొక్కరికి 500 సంవత్సరాలు కూడా 500 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు కూడా చాలామంది అందులో ఉన్నారు. ఒక్కొక్కళ్ళు బ్రతికే ఉన్నారు. మరి మరియమ్మ గారి కోసము, ఎలిజబెత్ గారి కోసము సుదర్శన్ రాజు గారు వచ్చేసి మద్రాసులోని సన్నిధి జరుగుతుండగా అక్కడ వచ్చి చెప్పిన వివరాలు కూడా మరి ముందు చెప్పే షీట్లో నేను చెప్పాను వివరంగా. వాళ్ళిద్దరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అది చూడండి. ప్రకటన గ్రంథము దేవుడు అందరూ తెలుసు కొనవలెనని అందరి కొరకు ఈ సంగతులు వ్రాయించాను. ప్రకటన గ్రంథం ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. వాక్యం వినేవాళ్ళు కాదు బోధకులు, అలాగే పెద్ద వాళ్ళు, చిన్నవాళ్ళు మొత్తం అందరూ కూడా తెలుసుకోవాలి. ఇతను ఎవరో చెబుతున్నారు అని నా కోసం ఆలోచించకండి. చెప్పే వాక్యం ఎవరిది? ఆ మాటలు ఎవరిది? దేవుడు పంపించగా ఇన్ని వివరాలు ఎలా వస్తాయి? కల్పన కథ అయితే ఎంత కల్పన కథ ఎలా రాస్తాము? అది మా వల్ల అవుతుందా?
ఒక్కటి ఆలోచించండి. ఏదైనా లేనిపోని తీసిన బైబిల్లో ఏదైనా కలిపినా కూడా ప్రకటన గ్రంథంలో ఉన్న చివర మరణాలు అతనికి సంభవిస్తాయని ప్రకటన గ్రంథం బోధిస్తుంది. తెలిసిన తర్వాత లేనిపోనివి ఎవరు బోధించరు కదా, ఉన్నది ఉన్నట్టుగానే బోధిస్తారు కదా. తెలుసుకుని జాగ్రత్తగా విని మీరు కూడా అమలుపరిచి మీకేమన్నా దేవుడు బయలుపడితే అది చెప్పండి, తప్పు లేదు. చదివి గ్రహించిన వాడు ధన్యుడని చెబుతున్నారు. ఇది చదివి గ్రహించాలి జ్ఞానముతో, అప్పుడు అతను ధన్యుడు. మత్తయి సువార్తలో సాతానుడు యేసు ప్రభువుతో నీవు నమస్కరించిన ఎడల ఇవన్నీ విచ్చివేదనని చెప్పాను. సాతాను దేవుడు భూమి మీదకు వచ్చిన తర్వాత దేవుణ్ణి ఇబ్బంది పెట్టేటప్పుడు దేవునితో చెబుతున్నాడు, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు నిన్ను చిత్రహింసలు ఇంకా ముందుకు జరుగుతున్నాయి, ఇవి నువ్వు కానీ నన్ను నమ్మినే ఎడలా ఇవన్నీ కూడా ఈ ప్రపంచం అంతా నీ చేతిలో ఒప్పచెబుతాను అన్నాడు. అసలు ప్రపంచం ఎవరిది? తండ్రిది ప్రపంచం. ఈ భూమి తయారు చేసింది వాళ్ళు ఎవరు? 6 రోజులు తయారు చేసి 7వ రోజులు విశ్రమించారు. ఇది నాది అని అంటున్నారు. రేపు దీనికి యుద్ధం అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎవరిదో ఎవరిదని. దాని వివరణ కూడా వెనకాల ఎపిసోడ్లో పెట్టాను, దాన్ని చదవండి, చూడండి. ఇప్పుడు లోకము సాతానిది. ప్రభు కాలమప్పుడు ఈ రాజ్యములన్నీ ఒకే రాజ్యమగును. ఇప్పుడు మాత్రం సాతానుగాడి పరిపాలిస్తున్నాడు, అతని ఇష్ట ప్రకారంగా పరిపాలిస్తున్నాడు. అందుకని మరి ఎవరు రావడం లేదు. ఎందుకంటే గుళ్ళు సాలవు. అతను కానీ సాతాన్ని బంధించ రోజున గుళ్ళు సాలవు, రైసులు సాలవు, రకరకాలుగా బోధలు. మరి ఎందుకంటే ఇప్పుడు సాతాను అతని ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తున్నాడు. అది ఒకరోజు యుద్ధం జరిగి అతను తీసుకెళ్లి పాతాళ లోకంలో బంధించి అంతక్రీస్తు అబద్ధ ప్రవక్తను తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేసిన తర్వాత ఈ ప్రజలు మార్పు వస్తారు. ఇప్పుడు ఈ భూలోకమందు సాతాను రాజ్యము, మనుషుల రాజ్యం ఉన్నది. ఇప్పుడు భూలోకంలో సాతాను రాజ్యము, మనుషుల రాజ్యము ఏలుబడి చేస్తున్నారు. కింద కాదు, ఇక్కడ నుంచే పైదాకా కూడా రకరకాలుగా పరిపాలన చేస్తున్నారు. అది గ్రహించాలి. కానీ అర్మగెద్దోను యుద్ధ అప్పుడు ప్రభువే స్వయంగా ఓ మనుషులారా మీకు నేను నా రాజ్యం మప్పగించుతున్నానని కానీ మీరు ఎలా లేకపోయిరి గనుక ఏలలేకపోయిరి ప్రజలతో అంటున్నాడు. ఓ మనుషులారా ఈ రాజ్యాన్ని, ఈ భూమిని మీకు ఒప్పచెప్పాను, కానీ మీరు ఒప్పచెప్పిన తర్వాత మీరు సక్రంగా పరిపాలిస్తున్నారా? ఎక్కడ పరిపాలిస్తున్నారు? కొంతమందికి అన్యాయం, కొంతమందికి న్యాయం చేస్తున్నారు. మాది పార్టీ అంటే మాది పార్టీ అంటున్నారు, మాది గొప్ప అంటే మాది గొప్ప అంటున్నారు. అందరినీ సేఫ్టీ చేస్తున్నారా? చేయడం లేదు. మీ పరిపాలన నాకు అక్కర్లేదు, నా ప్రజలకి నా పరిపాలనే ఇస్తాను అని ప్రభు రావడానికి సిద్ధపోయి 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీదకి వచ్చి పరిపాలన ఈ రాజకీయులు కానీ రాజనాయకులు కానీ మినిస్టర్లు కానీ ఎవరూ లేకుండా తుడిసిపెట్టి పక్కన పెట్టి అతని ప్రభుత్వం న్యాయమైన ప్రభుత్వాన్ని మనకు అందించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. నా రాజ్యము దూరలా మరలా నేను తీసుకొద్దునని చెప్పి నా రాజ్యాన్ని ఈ భూమి మీదకి నేను తీసుకువస్తానని చెప్పి తన పాలన ప్రారంభించగానే ఎప్పుడది పరలోకములో 1000 ఏళ్ళు పరిపాలించగానే ఈ భూలోకమును ఏలుచున్నట్టి భూలోక రాజులు తమ తమ కిరీటములను పడవేయుదురు. భూమి మీద రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నారు, కిరీటాలను పెట్టుకుంటున్నారు. నాదే ఆమె అంటే నాదే ఆమె అని అంటున్నారు, నాది దేశం అంటే నాది ముఖ్యమైన విషయాలు అంటున్నారు. వీళ్ళందరూ కూడా నాకు వద్దు బాబో, ఈ పరిపాలన నేను చేయలేను. ఎలా చేస్తారు? భూమి మీద 7 ఏళ్ళు పరిపాలన, చీకటి పరిపాలన, తర్వాత ప్రజలందరికీ ఒకే రూపుడిగా అందదు. వాళ్ళు ఏదో చేద్దారంటే వాళ్ళకు కుదరదు. 3.5 సంవత్సరాలు అంతక్రీస్తు పరిపాలించాల్సింది, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు అబద్ధ ప్రవక్త పరిపాలించాల్సింది. వాళ్ళ మాటలకి వీళ్ళ మాటలకు పొత్తుడదు. వాళ్ళ మనసులో వాళ్ళకి అర్థం తిరిగే ప్రదేశం వచ్చింది కాబట్టి ఈ రాజకీయాలు మాకు అక్కర్లేదు, ఈ కిరీటాలు మాకు అక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళు వదులుకునే రోజే 7 సంవత్సరాలు శ్రమల కాలము. అలాగే సైతానుకు ప్రభు నీకు ఇప్పటి వరకు స్వతంత్ర రాజ్యమునిచ్చినారు, స్వతంత్ర రాజ్యము. అలాగే సాతానుకు ప్రభు నీకు ఇప్పటి వరకు స్వతంత్ర రాజ్యమునిచ్చినారు, స్వతంత్ర రాజ్యముని ఇష్టం చేసుకో అని ఇచ్చారు. ఇప్పుడు అతని పరిపాలన ఈ భూమి మీద సాగుతుంది. ఈ భూమి మీద సాగుతుంది. కానీ ఒకటి మాత్రం ఇక్కడ నిజం ఉంది. ఎందుకంటే యేసు ప్రభుని మరణించిన తర్వాత శుక్రవారం మరణించారు, శనివారం పాతాళ లోకమును వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న
లక్షలాది వేలాది కోట్లాది జనాన్ని సాతానుతో యుద్ధం తీసుకొచ్చి ఇడిపించి పరదేశాన్ని పరలోకంలో ఒక పేరు పెట్టి అక్కడ పెట్టారు. అప్పుడు వారు కూడా దాని ముందు కూడా సాతాను పరిపాలనే. అప్పుడు పెట్టిన తర్వాత అది రూపణంగా అయిపోయింది. తర్వాత మరలా ఏం జరిగింది? అలాగే ఈ రోజును కూడా ఈ సాతాను ఆ పాతాళ లోకంలో కోట్లాది జనాన్ని ఎలా పెట్టుకున్నారో ఈ భూలోకాన్ని కూడా అదే పరిపాలిస్తున్నారు. అది దేవుడు వెళ్ళి యుద్ధం చేసి ఎలాగైతే ఓడించి పరదేశంలో పెట్టారో అలాగే ఈ భూలోకం కూడా ఇలాగే రేపొద్దునే జరుగుతుంది. కానీ నువ్వు పాడు చేసిన దాన్ని బట్టి నీకు విధింతునని చెప్పి భూలోకం పాడు చేసిన వారి పాడే కట్టును ఈ భూలోకం మీద ఎవరైతే నాశనం చేస్తున్నారో, జీవితాలు ఏ రూపంగా అయితే నాశనం చేసే ఉద్దేశాలు కలిగిన ఉన్న వాళ్ళ పాడి దేవుడు వచ్చి కడతాడు. ఉదాహరణ, పిఠాపురము రాజు ఒక కుమారునికే రాజ్యం ఇచ్చాను, ఒక కుమారునికి రాజ్యం ఇచ్చారు. అయితే గవర్నమెంట్ వారు వచ్చి వారి రాజ్యం స్వాధీనం చేసుకున్నారు, రాజుగా ఇచ్చారు. కానీ ఆ తర్వాత గవర్నమెంట్ వారు వచ్చేసి ఇది నా దేశము, నా రాజ్యము, నీది కాదన్నప్పుడు అయితే తీసుకోమని చెప్పేసి వీళ్ళు వదిలేసి ఇచ్చేశారు. ముందు పెండింగ్లో ఉండెను, అది మాత్రం పెండింగ్లో అటు ఇటు ఉన్నది. గవర్నమెంట్ వారు రాగా రాజకుమారుడు ఇచ్చివేశాను. గవర్నమెంట్ రాగా రాజకుమారుడు ఏమి చేయలేక, అతని మీద యుద్ధం చేయలేక, తిరగబడలేక గవర్నమెంట్ వారికి ఇచ్చేశారు. అలాగే సాతాను కూడా రేపటి దినమందు ఈ రాజ్యములన్నిటినీ ప్రభువునకు అప్పగించి వేయను. రేపు పొద్దునకి వచ్చిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత, అప్పుడు యుద్ధం చేసిన తర్వాత, ఓడించిన తర్వాత, అయ్యా నువ్వు చేసిందే ఈ రాజ్యము, ఈ రాజ్యము నీదే, ఈ ప్రజలు నీదే, ఈ వ్యవస్థ నీదే, తీసుకోమని అంటారు. అది మేము ఇప్పుడు చెప్తే నమ్ముతారా? నమ్మరు. అందుకని దీన్ని ఏం చేయాలంటే అండర్లైన్ చేసుకొని మీ హృదయంలో భద్రపరుచుకొని ఆ సమయం వచ్చిన తర్వాత మీరు చెప్పింది నిజమని నమ్మే విధానం బైబిల్లో ఒక సున్నైనా, ఒక అక్షరమైనా, ఒక ఒత్తైనా మిస్ అవ్వదు. ద్వితీయోపదేశకాండం 6:3 ఈ వచనం ఇక్కడ నెరవేర్పు. దూతల స్తుతి అయిపోయినది, ఇప్పుడు పెళ్లి కుమార్తె స్తుతి సమయం వచ్చినది. ఇప్పుడు దాకా దేవదూతలు స్తుతించారు ప్రభుకి. తండ్రికి ఎప్పుడు ప్రార్థన స్తుతి కావాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఆదివారం ఏదో వస్తున్నాము, ఆరాధన అందుకుంటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, సందగాడ శుక్రవారం వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, 40 రోజులు ప్రార్థన చేస్తున్నాము, ఇలా రకరకాలు అనుకుంటారు. ఆ తర్వాత ప్రార్థన చేయకపోతే నీ స్థితి మాత్రం గతి లేని స్థితిగా మారిపోతుంది. ప్రార్థన జీవితము తేకుండా ప్రార్థన జీవితము దేవుని నమ్ముకున్న బిడ్డలకి కలిగి ఉండాలి. హైడ్రోజన్ బాంబు వల్ల ప్రపంచమంతా నాశనమగును. హైడ్రోజన్ బాంబు, ఈ హైడ్రోజన్ బాంబు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు, యుద్ధాలకి ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. ఇది రాసింది ఎప్పుడు? 2025 సంవత్సరం క్రితం రాశారు హైడ్రోజన్ బాంబు. ఈ రోజున మీరు కనిపెట్టి శంకలే ఎగరేసుకుంటాం కాదు. ఆ రోజున చెప్పాడు దేవుడు, మీరు హైడ్రోజన్ బాంబులు తయారు చేస్తారు, యుద్ధాలు జరుగుతాయి అని చెప్పారు. అతను చెప్పిందే ఈ రోజున మీరు తయారు చేస్తున్నారు. అంతేగాని మీరు కొత్తగా ఏమైనా తయారు చేస్తున్నారా? బాంబు నాశనం చేయుటకై వారికే నాశనం. బాంబు ఎవరైతే నాశనం చేసి ఉపయోగిస్తున్నారో నాశనం చేయటకే వారికే నాశనము జరుగుతుంది. ప్రకటన గ్రంథం 12:19 ఇవన్నీ తిలికించుచున్న యోహాను దృష్టి ఇంకానో పరలోకం అయిపోయి ఉండును. ఇవన్నీ కూడా యోహాను గారు చూస్తున్నారు. చూసి అతని మనసు, అతని క్రియ, అతని ఆలోచన మొత్తం అంతా పరలోకమే ఉన్నది. అక్కడ ఉన్న దేవాలయంను తెరబడిను. అక్కడ ఉన్న పరలోకంలో ఒక దేవాలయం ఉంది, అది తెరవబడింది. నిబంధన మందాసం అందులో కనబడిను. అక్కడ ఉన్న దాంట్లోని నిబంధన కలిగిన మందాసము భూమి మీద మోషే గారు ఉన్న తర్వాత దేవుడిచ్చిన మందాసము కనబడిను. దానికే సాక్షాత్ పెట్టి అని పేరు గలదు. దానికి సాక్షాత్ పెట్టి, ఉదాహరణకి ఇది ఎలా ఉందో దీనివల్లే ఇది ఈ రూపంగా ఉంటాయి. మందాసము పెట్టిలో ఏముంటాయి? 3 రకాలుగా ఉంటాయి. 1 అహరోను సిగురించిన కర్ర, 2 10 ఆజ్ఞల మోషే కర్ర, ఆ తర్వాత మరి పుస్తకం 1. ఈ 3 కూడా పుస్తకం కాదు, మన్నా బంగారంతో పాత్రతో చేయించి చూడటానికి ముందుకి ప్రజలకి మన్నాను ఆ బంగార పాత్ర, ఈ 3 అందులో ఉండి అందులో మాట్లాడుతూ మొదలు పెట్టారు. మందాసము 1, 2 నిబంధన పెట్టా, 3 సాక్షాత్తపు పెట్టా. ఆలయము చూడగానే యోహాను యెరూషలేము ఆయన రోగులను బాగు చేసిన దేవాలయమును ఆయన చూశాను. అక్కడున్న దేవాలయాన్ని చూశారు.
భూలోకం మీద ఉన్న మందాసం గల్లా కనబడుచున్నది, కానీ అది వస్తువులుగా ఉన్నవి, కానీ ఇది పూర్తిగా మారిపోయినది. మందాసం ఉన్నది కానీ, భూలోకం ముందు ఉన్న మందాసంలాగా కనబడుచున్నది, కానీ అది వస్తువులు ఉన్నవి, కానీ ఇది పూర్తిగా మారిపోయింది. అక్కడ వాతావరణం దేవుని మహిమతో మారిపోయింది. అవి కర్రలు రాళ్ళు కానీ ఇవి మహిమతోనే కట్టబడి ఉన్నవని అనుకొనెను. రాళ్లతోని కర్రలతో కట్టబడి ఉన్నదని అనుకున్నారు. అన్నిటికంట గొప్పది పరలోక దేవాలయము, ఇది మహిమతో నిండి ఉన్నది. భూలోకం మీద ఉన్న ఈ మందాసానికిను పరలోకంలో ఉన్న మందాసానికి తేడాలు కనిపిస్తున్నాయి. యోహాను గారు అక్కడ చూస్తూ ఉన్నారు. మందాసము సంబంధించిన నిజరూపము 10 ఆజ్ఞలు పరలోకమునకు అక్కడ లేదు గనుక, ఆజ్ఞలు లేదు గనక మనిషి పాపము చేశాను గనక భూమి ఆ గుర్తులను సూచన సాధనాలు మింగివేశాను. సాతాను ఈ భూమి మీద ఉన్నవి ఆ గుర్తులను మింగివేశాను. భూమి దేవునిది గనక వాటిని అది మరలా కక్కివేయను. అతను మింగేసి అతను పరిపాలన చేస్తున్నాడు. అతను పరిపాలన చేయటం అంటే దేవుని నమ్ముకున్న మన బిడ్డలకి శ్రమలు, బాధలు, కష్టాలు ఎందుకు వస్తున్నాయి? అతని వల్లే వస్తున్నాయి. కానీ అతని వల్ల రాకూడదు అనుకుంటే ఎలా ఉండాలి? ప్రార్థన రూపంగా ప్రార్థన జీవితంతో కలిగి ఉంటే అతను ఏమీ చేయలేడు. ఇవన్నీ పెళ్లి కుమార్తె ఆహ్వానమునకు ముందుగా ఉన్నది. పెళ్లి కుమార్తె పరలోకములు వధువు సంఘంగా వెళ్ళినప్పుడు ముంగుర్తుగా కనబడుతున్నవి. ఇవన్నీ పెళ్లి కుమార్తె చూసి వెళ్ళాను. ఇవన్నీ కూడా పెళ్లి కుమార్తె చూసి వెళ్ళను. యోనాను మిరింగిన చేప చిన్న చిన్న చేపలను మిరింగి యోహాను క్రక్కి వేసినది. అప్పుడు దేవుని ఆర్డర్ అయింది, చేపకి యోహాన్ని పట్టణగాడ తీసుకెళ్ళి అక్కడ డొక్కేసేయి అని అన్నప్పుడు, అప్పుడు దానికి బలం రావడానికి చేపకి చిన్ని చిన్ని చేపలు తిని బలం తెచ్చుకొని ఆ యోహాను గారిని అక్కడ డోకేశారు. అలాగే రేపు భూమి కూడా వీటన్నిటిని కక్కివేయును అని చెయ్యును. దేవునికే స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరందరూ ఇది విని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా అందరికీ తెలియపరచండి. దేవుని దీవెనలు మీరందరూ పొందుతారు. దీవెనలను పొందండి. స్తోత్రములు నాయన. ఇది ఎవరైతే నా ప్రభు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారో వాళ్ళకి నా ప్రభ నీ దీవెనలు నా బిడ్డల మీద ఉంచి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున బ్రతిమలాడి అడుగుతున్నాము తండ్రి.